తర్వాత బాగుసాబు అమ్మ ముగుడిగా నిలిచిపోయింది. ఈ దెబ్బతో గేమ్ చేంజర్ కొత్త ఆట మొదలైంది. బాహుబలి కాదు బాహుబలి అవడమ్మ ముగుడు దాటిపోద్ది. కలెక్షన్లో 10,000 కోట్లు దాటిపోద్ది గేమ్ చేంజర్. చెప్తున్నా చూసుకోండి, దమ్ముంటే చూసుకోండి. 10,000 కోట్లు కాదు 50,000 కోట్లు దాటిపోతే గేమ్ చేంజర్ అయితే చెప్తాను. నేను హామీ ఇస్తున్నాను, చూసుకోండి గేమ్ చేంజర్. అందరూ నెగిటివ్ ఉంది, కొంచెం డల్గా ఉంది, అంత రావు అది అంటున్నారు. నెగిటివ్ క్యారెక్టర్ అన్నోళ్ళు ఎందుకు తెలుసా? నేను చెప్పమంటే దానిక గాడిదలకేం తెలుసు కందపు చొక్క రాసిన, గాడిదలకేం తెలుసు కందపు చొక్క రాసిన, గాడిదలకేం తెలుసు కందపు చొక్క రాసిన. అది గ్లోబల్ స్టార్ రామ్ మెగా పవర్ స్టార్ అక్కడ ఉండేది. ఒక్క మూవీలో ఒక పాత్ర చేయడమే చాలా కష్టం. అలాంటి 3 పాత్రలు చేశాడు. 3 పాత్రలు రామ్ చరణ్ గారు తప్ప ఎవరు చేయలేరు. ఆ పాత్రలో ఎట్లా అంటే ఒక సింహం వచ్చిందంటే మిగతా జంతువులు పక్కకు తప్పుకోవాలా. సింహం ఓన్లీ మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. అది ఇప్పుడు పుష్ప కలెక్షన్స్ కంపేర్ చేస్తున్నారు కదా, మరి అన్ని కోట్లు వస్తాయా రావు అనుకుంటున్నావు? చెప్పాను కదా, సింహం వచ్చినట్టు అన్ని తప్పుకోవాల్సిందే. సింహం అడవికి రాజు, గ్లోబల్ స్టార్. పుష్ప కాదు పుష్పడమ్మ ముగ్గురు కూడా దాటిపోద్ది. చెప్తాను కదా 10,000 కోట్ల ఖాయం చేసుకుని హామీ ఇస్తున్నా. అదిగో దమ్ముంట కాసుకో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్, రామ్ చరణ్ గేమ్ చేంజర్ 10,000 కోట్లు దాటిపోద్ది. ఇది ఫిక్స్. శంకర్ గారి మార్క్ కనిపించిందా? శంకర్ గారు తెలుగు ఇండస్ట్రీలో కాదు అన్ని ఇండస్ట్రీలో కూడా #1 మగోడు. చెప్తాలా మహేశ్వన మగోడు చెప్తున్నా అంతే. హైలైట్ సీన్ ఏంది మూవీకి? హైలైట్ సీన్ ఏంది మూవీలో? హైలైట్ సీన్ అప్పన్న క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్. అలాగే రామ్ చరణ్ గారు వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఒక చెప్పులు తీసుకొని ఇలా కొట్టుకుంటాడు గుండెల పైన, అమ్మ చనిపోయిందని. అది అవుతా అసలుకి పిక్స్ సినిమా మొత్తం అనవసరమన్నా. అదొక్క సీన్ చాలు. ఆ చెప్పులు తీసుకొని గుండెల పైన ఇలా బాదుకుంటాడు తల్లి చనిపోయింది అనేసి. ఆ ఒక్క సీనే చాలన్నమాట సినిమా. ఎమోషనల్ సీన్ బంధించలేకపోయారు అది ఇది అని చెప్పేసి అన్నారు. ఎవరన్నా అన్న నేను ఒకటి చెప్తా చూన్నా, ఇప్పుడు పొద్దున్న 4 గంటలకు తెలంగాణలో షో పడ్డది. నిన్న నైట్ మధ్యాహ్నం నుంచే సినిమా బాగాలేదంటున్నారు. ఇంతమంది ఆడ చూశారు, వీళ్ళు ఎక్కడ చూశారు సినిమా నాకు అర్థం కాలేదు. ఏం చెప్తారు నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్ళు? నేను చెప్తా ఉన్నా, ఐఏఎస్ ఐపీఎస్ ఆ క్యారెక్టర్ చేసిన వాళ్ళు 100-200 మందిని చంపడాలు, నరకడాలు, తల లేపడాలు అవి కుదరవు. వాళ్ళకంటూ ఒక పవర్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక లిమిట్ ఉంటుంది. వాళ్ళు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎన్నికల కమిషనర్ కానీ ఎవరైనా సరే రాజ్యాంగాన్ని ఫాలో చేసి ముందుకెళ్ళాలి. మనం హీరో డిష్యూన్ అని కొట్టినట్టు దీంట్లో చేస్తే అది కుదరదు. మళ్ళీ అలా చేస్తుంటే మళ్ళీ వీళ్ళే విమర్శించేవాళ్ళు. అందుకనేసి కొంచెం బ్రెయిన్ ఈ సినిమా పైన పెట్టి చూస్తే మనకి సినిమా నచ్చుతుంది అనమాట. సో అయితే కలెక్షన్స్ పరంగా 500 కోట్లు ప్లస్ అన్న. అది ఇప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నైట్ నుంచి తమిళ్లో దుమ్ము దులుపుతా ఉంది. అక్కడ తమిళ్లోనే 20 రివ్యూలు అంటే 19 రివ్యూలు పాజిటివ్ గా వచ్చాయి. ఏ సినిమాకి రాలేదన్నమాట. తమిళ వాళ్ళు అంతా హత్తుకున్నారు. మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇక్కడ ఫ్లాప్ అన్నా కానీ బయట ఎక్కడన్నా చూసారు అనుకో దాన్ని ఇటు చేసేస్తారు. రీసెంట్ గా అలానే పుష్ప జరిగింది. ఇక్కడ ఏమి లే పుష్ప అన్న నార్తులు ఆడింది అన్నారు. మళ్ళీ మన వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకొని మళ్ళీ పైకి లేపారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలానే అవుతుంది. అది పుష్ప 2 బీట్ చేయగలదంట? లేదన్న. పుష్ప 2 అన్న అది పాన్ ఇండియా వైడ్ గా తీసిన సినిమా. కూడా అంతే తీసారు కదా. 2 కాదు కదా, ఇది పార్ట్ 1, అది పార్ట్ 2 అయింది. ఇది పార్ట్ 2 వస్తే చెప్పలేము కదా. పార్ట్ 2 ఉంటుంది అనుకుంటారు. పార్ట్ 2 అయితే దీంట్లో ఇయ్యలేదన్న, హింట్ ఇయ్యలేదు. పుష్ప ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేశారు పార్ట్ 1 కావాలా పార్ట్ 2 కావాలనేసి. ఇప్పుడు మనకి ఇప్పుడు కూడా ఏముంది బ్రో, 1000 కోట్లు అంటున్నారు. మగధీర 2 తీయమనండి, విత్ ఇన్ 4-5 days లో వస్తుంది. అప్పుడు నీకు 30 రూపాయలు 40 రూపాయల టికెట్లలోనే రామ్ చరణ్ 200 కోట్లు 100 కోట్లు కొట్టి చూపించినాడు కదా. మరి అప్పుడు టికెట్ ఎంత, ఇప్పుడు టికెట్ ఎంత? ఇప్పుడు 400-500 పెట్టుకుంటే అప్పుడు 20-30 రూపాయల్లోనే ఆ కలెక్షన్లు కొట్టినాడు కదా. ఓడే చెప్తా ఉన్నా కలెక్షన్లు కానీ కొడతా బ్రో. అన్ని సినిమాలు కొట్టాలనే ఏమీ రూల్ లేదు. కాంతారా వచ్చింది, ఎవడన్నా అనుకున్నాడా? అసలు ఎవడికైనా కూడా తెలియదు 400 కోట్లు ఎలా కలెక్ట్ చేసింది. మన రీసెంట్ గా 3 ఆ సినిమాలు ఏంటంటే కంటెంట్ ఉంటే ఎప్పుడు ఎలా వెళ్ళిపోతుందో అనేది చెప్పలేమన్నమాట. ఇది బాలీవుడ్ మెయిన్ కదా, సో అక్కడ ఎలా ఉంది అనుకుంటున్నాను. బాలీవుడ్ వాళ్ళకి నచ్చుతుంది. బాలీవుడ్ వాళ్ళకి ఏంటంటే యూపీఎస్ ఎక్కువ ఉంటారు, వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి తెలుసు ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఇది ఎలా ప్లే చేస్తుంది. రీసెంట్గా ఒక 3 months బ్యాక్ అమరన్ వచ్చింది. 4-5 days అలాగే నార్మల్గా ఉన్నది. అది సోషల్ మెసేజ్ ఓరియంటెడ్. తర్వాత లేచిన సినిమా ఇది కూడా అంతేనే లేస్తుంది. తమిళ్లో ఆల్రెడీ వాళ్ళు నెత్తి మీద పెట్టుకున్నారు. చూసిన వాళ్ళు మేము మళ్ళీ సెకండ్ టైం వెళ్తామంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఇక్కడ హిట్ అయిందంటే మళ్ళీ ఇక్కడ లేస్తుంది సినిమా. అది సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న, అంతే. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, చెప్పండి. అనిపిస్తుంది అన్న మూవీ? అన్న గేమ్ చేంజర్ మూవీ అయితే చాలా బాగుందన్న. యూత్ అందరూ చూడాలి. మన భారతదేశం దాకా గొప్ప దర్శకులు శ్రీ శంకర్ సార్ గారు దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అద్భుతంగా నటించారు మూవీలో. చాలా బాగుంది. ఫైట్లు కానీ పాటలు కానీ రామ్ చరణ్ డైలాగులు కానీ మనకు చాలా కొత్తగా చూపించారు.
శంకర్ సార్ డైరెక్షన్ మార్కులో మూవీ చాలా విజృంభణంగా ఉంది, మామూలుగా లేదు, అరాచకంగా ఉంది. మనకు పాటలు కానీ కొంచెం కొత్తగా ఉన్నాయి. తమ్ముడు సంగీతం చాలా బాగా ఇచ్చాడు, చాలా కొత్తగా ఇచ్చాడు. కాపీ చేయకుండా కొంచెం ఓన్గా కొత్త సంగీతం ఇచ్చాడు. సినిమా అయితే చాలా బాగుంది. హీరోయిన్ కానీ ఇంకొకటి మనకు అంజలి కొంచెం దీంట్లో ముఖ్య పాత్ర పోషించి కొంచెం ఆమెది కూడా రోల్ చాలా బాగుంది. శ్రీకాంత్ గారు కానీ విలన్గా మన నట రాక్షసుడు శ్రీ ఎస్.జే. సూర్య గారు చాలా బాగా నటించారు. ఇంకోటి 2018 రంగస్థలం తర్వాత మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీలు ఇచ్చి పడేసిండు. డ్యాన్స్లు కానీ మాటలు కానీ పాటలు కానీ కొన్ని డైలాగులు కానీ చాలా చాలా బాగా చెప్పాడు. మూవీ అయితే చాలా బాగుంది. యూత్ కానీ ప్రతి ఒక్కరు భారతదేశంలో పుట్టే ప్రతి ఒక్కరు గేమ్ చేంజర్ మూవీ చూడాలని కోరుకుంటున్నా. శ్రీ శంకర్ సార్ గారు మంచి అద్భుతమైన మూవీ మన సంక్రాంతి కానుక మనకి ఇచ్చారు. మూవీ అయితే ఇచ్చి పడేసిండు. కలెక్షన్ పరంగా కూడా చాలా ముందుకు పోతాయని కోరుకుంటున్నా. మూవీ అయితే అందరూ చూడాలని కోరుకుంటున్నా. జై కలెక్షన్ పుష్ప 2తో కంపేర్ చేస్తున్నారు కదా భయ, దేని దారి దాందే భయ, మనకు సంబంధం లేని విషయం. మనం ఒక దారికి వెళ్ళాలంటే ట్యాక్సీలు పోవచ్చు, ఆటోలు పోవచ్చు, బైకులు పోవచ్చు, నడుచుకుంటూ పోవచ్చు. ఆ సూర్యుడు ఎప్పుడు వెలుగుతుంటాడు, శంకర్ ఎప్పుడు కంబ్యాక్ ఇవ్వడు భయ. దే వన్ అండ్ ఓన్లీ ఇండియా ఒకటి, శంకర్ గారు ఒకరే భయ. ఒకటి భయ, ఒకటి భయ. అప్పుడే పుట్టిన చిన్న పిల్లలు ఏడుస్తుంటారు భయ, మనకు తెలియదు. కొంచెం ఎదిగే పిల్లలు నడుస్తుంటారు. అలాగే అప్పుడే పుట్టిన చిన్న పిల్లలు మూవీ అర్థం భయ. మినిమం మేజర్ ఉండాలి సినిమా చూడాలంటే. సినిమా ఇచ్చి పడేసిండు. శంకర్ సార్ గారికి రిమార్క్ చెప్పే అర్హత ఎవరికి లేదు, ఈ గెలాక్సీలో ఎవరికి లేదు భయ. హాలీవుడ్ డైరెక్టర్లు కూడా శంకర్ సార్ గారు వచ్చి సజెషన్ తీసుకుంటారు. అటువంటి గ్రేట్ అండ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారు నుంచి మన గేమ్ చేంజర్ మూవీ వచ్చింటే అది మన అదృష్టం భయ. దాంట్లో ఎటువంటి రిమార్కులు ఏం లేవు. మూవీ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా మనకు మైనస్ అనేది ఉండదు. ఎవ్రీ సీన్ గూస్ బంప్స్ వస్తాయి. ఇంకోటి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్న 2018 రంగస్థలం అటు అంతకు మించి అల్టిమేట్ యాక్టింగ్ మూవీలు ఇచ్చారు భయ. మూవీ వేరే ఇచ్చి పడేసిన. తమన్ గారి బీజం హైలైట్ భయ. ప్రతి సీన్ బాగుంది. ఈ సినిమాలో మనకి మెయిన్ చెప్పాలంటే శంకర్ గారి డైరెక్టర్, రామ్ చరణ్ యాక్టింగ్ తప్ప మూవీలో ఏం లేదు భయ. కామన్ స్టోరీ అంటే ఏం లేదు. కొత్త పాయింట్, కొత్త జోనల్ తీశారు. బట్ అది మనం చూసే విధానము, తెలుసుకునే విధానం బట్టి ఉంటుంది భయ. అది అంతేగాని సినిమా చాలా కొత్తగా ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది. 2020 సంక్రాంతి విన్నర్ అయితే గేమ్ చేంజర్ భయ. సినిమా అందరూ చూడాలని కోరు. ఫ్యామిలీ ఆడియన్స్, ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది, లైక్ లవ్ ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి. అన్ని జానర్స్ శంకర్ సార్ తీశారు. అందులో గుడ్ యాక్టర్ అండ్ గుడ్ పర్ఫార్మెన్స్. ఈ మూవీలో పరంగా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఆల్రెడీ ఆమె మంచి సహజ నటి, చాలా బాగా నటిస్తారు. వన్స్ అప్పుడు ఆమె హీరోయిన్, బట్ ఇప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కాబట్టి ఈ మూవీలో బాగా ఆమెకి ఇచ్చిన పాత్ర ఆమె టూ గుడ్ యాక్ట్ చేశారు. రేటింగ్ గిటింగ్ ఉండదు. ఒక సినిమా తీస్తే మనకు తెలుసు వాడి కూడా ఐఎంబీ రేటింగ్ చెప్పమంటా కాబట్టి మనకైతే తెలియదు. నాకు ఓకే బ్రో, ఐ టెల్లింగ్ బ్రో, మనకు ఒకటే నేను రేటింగ్ చెప్తా బ్రో. నేనైతే ఒక సింహం మీద ఒక సింహం చూసి ఎలా ఉందో మూవీ అలా ఉంది. 100 బ్రో రేటింగ్ అంతే. శంకర్ సార్ సినిమాకి రేటింగ్ ఇచ్చే అర్హత ఈ గెలాక్సీలో ఎవరికి లేదు భయ. అది శంకర్ సార్ కెపాసిటీ. జై శంకర్ అంతే భయ. ఇచ్చి పడేసిన సినిమా. చెప్పు గేమ్ చేంజర్ ఎలా అనిపిస్తుంది? సూపర్గా ఉంది. ఎంజాయ్ చేసా మూవీ, ప్రతి మూవీ వస్తాను శంకర్ గారిది అలాగా. సో అలాగే గేమ్ చేంజర్ చూసా, సూపర్గా ఉంది. సో చరణ్ గారిది మూవీ ఎలా చెప్పాలని గ్లోబల్ స్టార్ అయినా. సో కావాలని కొంతమంది, కావాలని కాదు, నెగిటివ్ టాక్ అయితే వస్తుంది. మరి దానికి నువ్వు ఎలా చెప్తావు? ప్రతి మూవీకి పబ్లిక్ టాక్లో పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటుంది. స్టోరీ కంటెంట్ బలంగా ఉంటే నెగిటివ్ టాక్ని దాటుకుంటే ముందుకు పోతుంది కదా. సో అలాగే మూవీ కూడా ముందుకు వెళ్తుంది. సంక్రాంతికి రామ్ చరణ్ గారు హిట్ కొట్టారు అనుకోవచ్చా? కొట్టారు. అంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన మూవీ కదా, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నారు. సో అది రీచ్ అవ్వలేదు అని చెప్పేసి అని అంటున్నారు. అంటే RRR బ్యాక్ డ్రాప్లో చూసిన రామ్ చరణ్ గారిని, శంకర్ గారిని కూడా చూస్తాం. కానీ ఇది ఏంటంటే పొలిటికల్గా రిలేటెడ్గా ఉన్న సీన్స్ ఉంటాయి. స్టోరీ వేరే, ఇంకో స్టోరీ పడితే స్ట్రాంగ్గా శంకర్ గారితో రామ్ చరణ్ గారిది. ఆంధ్ర పాలిటిక్స్ లో కావాలని సీన్స్ పెట్టారని చెప్పేసి రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్ సీన్స్ గుర్తున్నాయి కదా, వచ్చినాయి కదా. ఆ బియ్యం అనే సీన్స్ వస్తాయి. తర్వాత ఏమో మన రేవంత్ రెడ్డి గారిది ఇప్పుడు సీన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏంటి జరుగుతుంది కదా, కూల్చేయడం, కొన్ని చెరువు ఆక్రమణలను కూల్చడం, అలా అని చెప్పి ఒక షాపింగ్ మాల్ సీన్ ఉంటుంది కూల్చేయడం. అయితే ఆంధ్రాలో అయితే బియ్యం డ్రాప్లో జరిగే బ్యాక్ డ్రాప్లో సీన్లు ఉంటాయి. సింక్ చేసి పబ్లిక్ టాక్ రీచ్ అవ్వాలి కాబట్టి పెట్టారేమో. ఇవి ముందే రాసుకున్నారేమో అన్నీ. అలా సింక్ అయింది కదా, చెప్పలేము కదా. ఎన్ని కోట్లు రావచ్చు అంట? ఏమో నాకు తెలియదు లెక్కలని ప్రకారం ఎంత వస్తుంది అనుకుంటున్నాం చెప్పండి. పుష్ప 2కి అయితే కంపేర్ చేస్తున్నారు చాలా మంది. మరి పుష్ప 2కి దీన్ని కంపేర్ చేయొచ్చా కలెక్షన్స్ పరంగా? కంపేర్ వద్దులే అన్న, కంపారిజన్ వద్దు. ప్రతి మూవీ ప్రతి హిట్ కొట్టాలి, కలెక్షన్స్ దాటుకుంటూ పోవాలి. అండ్ తెలుగు టాలీవుడ్ అనేది నెంబర్ 1 అవ్వాలి ఇండియాలో అని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.